టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు గల పార్టీ. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది అక్షరాల పాటిస్తారు. ఇది తరచుగా టీడీపీ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాట. మరి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సంపద సృష్టి అంటే ఏంటి, ఎలా ఉండాలి, నాకు ఒకసారి చెవులో చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ సంపద సృష్టిని చెవులో చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. రోజుకి 10 నుంచి 20 లక్షల వరకు మరి సంపద సృష్టి ఉందంట వాళ్ళది. అదేదో సంపద సృష్టించి ప్రజలకు చేస్తారనుకుంటే ప్రజలకు కాదు, వాళ్ళ జోబులు నింపుకోవడానికి వాళ్ళ కార్యకర్తల కోసం సంపాదిస్తున్నారనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ వీటికి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ రకంగా సమిష్టిగా కలిసి సంపాదించుకుంటున్నారు అక్రమంగా అనే దానికి సంబంధించి వాళ్ళ పేర్లు, వాళ్ళ పూర్తి వివరాలు, ఆ సంపాదించుకునేటువంటి మార్గాలు, వాటన్నిటికి కూడా వీళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వర్గం మీడియా అని మనం చెప్పుకుంటుంటాం కదా, ఆ మీడియాలో వాళ్ళ పేర్లు ఫోటోలతో సహా ప్రచురించారు. దీన్ని ఎంత అద్భుతంగా కవర్ చేశారంటే వీళ్ళు నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. వాళ్ళ కవరింగ్ చూస్తే ఎట్లా కవర్ చేశారంటే వాళ్ళు ఈ ఎమ్మెల్యేలంతా అవినీతికి పాల్పడుతున్నారు, 100కు పైగా ఉన్నారు, రోజుకి 20 లక్షలు 30 లక్షల వరకు సంపాదించుకుంటున్నారు. కానీ ఈ లిస్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజు వాళ్ళని చూస్తూ వదిలేశారు. అంటే ఒక అవకాశం ఇచ్చారు, మారతారని చెప్పి వాళ్ళు మారేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మారకపోతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్ తీసుకోకపోయినా ఆయన పక్కన ఉండే తుఫాన్, ఉప్పెన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మొన్న ఈ మధ్య వార్నింగ్ కూడా ఇచ్చారు, భూములు దోచుకుంటే తాటా తీస్తా అని చెప్పి ఏదైతే చెప్పారో ఆయన మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు. మరి ఆ తుఫాను, మరి ఆ ఉప్పెన మరి అంటే ఎలా ఉంటుంది? సౌండ్ ఒక రేంజ్లో ఉంటుంది. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? రాష్ట్రంలో ఏమైనా జరిగినా మౌనంగా ఉంటారు, అదే టీటీలో ఏదైనా అపచారం జరిగినా మౌనంగానే ఉంటారు, ఆడవాళ్ళ పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తించి ఏదైనా అఘాయిత్యం జరిగినా మౌనంగానే ఉంటారు, ప్రజలకు సమస్యలు ఏదైనా వస్తే మౌనంగానే ఉంటారు. మరి ఏమైపోయింది ఆ తుఫాను, ఆ ఉప్పెన? ఇలాంటి టైంలో ఆయన స్పందించారనమాట. కానీ వాళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 100 మందికి పైగా ఉన్నట్టు లిస్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందంట, ఉన్నా కూడా ధర్మరాజులాగా ఉన్నారంట. నాకు ఈ లెక్కేంతో నాకైతే అర్థం కాలేదు. అంటే వాళ్ళు అద్భుతంగా కవర్ చేస్తారనమాట. మళ్ళీ ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉండాలి కదా ఏదైనా, మళ్ళీ ఇది జగన్ గారి దగ్గరికే వెళ్ళింది. ఏ రకంగా ఇది జగన్ గారి హయాంలో ఏ రకంగా అయితే వాళ్ళు సంపాదించుకున్నారో అప్పుడు కొట్టుకునే వాళ్ళంట, సంపాదించుకోవడం కోసం అని చెప్పి కొట్టుకున్నారంట అప్పట్లో. ఆ కొట్టుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు కొట్టుకోవడం లేదు, సమిష్టిగా కలిసి సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ మన జగన్ గారికి అవకాశం ఇవ్వకూడదు, కాబట్టి వచ్చిన 10 రూపాయల్లో నువ్వు నేను ముగ్గురం తలా ఇంత పంచుకుందాం, చాలా జాగ్రత్తగా సంపాదించుకుందాం, మన జోబులు నింపుకుందాం, మన కార్యకర్తలను కూడా చూసుకుందాం, మళ్ళీ రేపు ఎలక్షన్ టైంలో మళ్ళీ మనం ఖర్చు పెట్టాలి కదా అని చెప్పి వాళ్ళు చాలా పద్ధతి ప్రకారం చాలా ధర్మంగా సంపాదించుకుంటున్నారంట. అంటే ఇక్కడ అంటే వీళ్ళు ముగ్గురు గొడవపడ్డారు అనుకోండి, జగన్కి ఛాన్స్ ఉంటుంది కదా, జగన్ వీళ్ళ గురించి ప్రస్తావిస్తారు కదా. సో అలాంటప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అధిష్టానం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, సంపాదించుకునే మార్గం మనకు ఉండదు. కాబట్టి జాగ్రత్త పడుతూ ఉన్నారంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్ గారి హయాంలో సంపాదించుకోవడం కోసం కొట్టుకున్నారు, రోడ్డున పడ్డారు. ఎవరికి బలం ఉంటే వాడు ఫైనల్గా వాడే ఆ ఇసుకలు కానీ మాఫియా కానీ ఏదైనా చేసేవాళ్ళని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. జగన్ గారు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పే జగన్మోహన్ రెడ్డిని ఓడించారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది కదా. ఇక్కడ మరి ఏ రకంగా సంపాదన కోసం కొట్టుకున్నట్టు? మరి ఇసుకని ప్రభుత్వమే నడిపింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎవరు నడుపుతా ఉన్నారు? ఇసుక వీళ్ళే నడుపుకుంటున్నారు. ఫ్రీ ఇసుక అని పేరు చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్తే జేసీబీలు వాళ్ళవే, వెహికల్స్ వాళ్ళవే, టోల్ గేట్ పెట్టి వసూలు చేయడము మొత్తం వాళ్ళే చేసుకుంటారు, మొత్తం వాళ్ళే నింపుకుంటున్నారు. ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈ లిస్ట్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమనడం లేదంటే ఇంకా మీకే తెలియాలి దాన్ని ఏమంటారో. పేర్లు తెలుసు, నియోజకవర్గాలు తెలుసు, అన్నీ తెలుసు, అయినా కూడా సైలెంట్, యాక్షన్ ఉండదు. మళ్ళీ జర్మనీలో ఉన్న, జపాన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. చాలా జాగ్రత్త అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గాలు, వాళ్ళ పేర్లు, ఆ లిస్టు కూడా మీకు మొత్తం క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. గల్లా మాధవి గుంటూరు నియోజకవర్గం, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం, నరేంద్ర వర్మరాజు బాపట్ల నియోజకవర్గం, ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గం. ఈయన ఎరపతినేని శ్రీనివాసరావుకి సంబంధించి మొన్న ఒక స్టేజ్ మీద ఒక డ్యాన్స్ ఇస్తారు ఆయన, ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ వీడియో క్లిప్పింగ్ను చూపిస్తూ చాలామంది ఏం చెప్పారు, ఈయనకు గనక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కనుక ఈయన చేతిలో పెడితే
వైసీపీ పార్టీ వాళ్ళ ఇంట్లో చిటికలో ఏరి పాడేస్తారని చెప్పి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఎలివేషన్స్ కూడా ఇచ్చుకున్నారు. మరి ఈయన కూడా సంపద సృష్టి బాగానే ఉందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. ఇది మనం చెప్తున్నది కాదు, వాళ్ళ వర్గం మీడియా చెప్తున్నటువంటి లిస్టే దాంట్లో వాళ్ళ ఛానల్లో వేసినటువంటి ఫోటోలు ఆ వివరాలే మీకు ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే తెలియాలి కాబట్టి. ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం, కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గం, అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం. ఈయనైతే ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు అవినీతి సొమ్ము దోచుకున్నావు, ప్రజల సొమ్ము దోచుకున్నావు, నేను బొక్కలున్న బయటికి తీసుకొస్తావు, వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఛాలెంజ్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా నెల్లిమల్ల విజయశ్రీ సుల్లూరుపేట నియోజకవర్గం, రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం, అరవ శ్రీధర్ కొండూరు నియోజకవర్గం, కె శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గం. వీళ్ళంతా టీడీపీ. చింతకాల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు, మరి స్పీకర్ గారు కూడా సంపాదిస్తున్నారంట, సంపద సృష్టి చేస్తూ ఉన్నారంట. పాపం సంపద సృష్టి అంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి ప్రజలు కూడా తెలియదు. పాపం సంపద సృష్టి చేసి ప్రజలకి ఏమన్నా చేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటే, ఈ సంపద సృష్టి అనేటువంటిది వాళ్ళే సంపద సృష్టించుకొని ప్రజల నుంచి సంపద సృష్టి, ప్రజల సొమ్మే కదా ఇదంతా, వాళ్ళ నుంచే తీసుకుని వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. కొనతల రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గం, ఈయన జనసేన పార్టీకి, జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురున్నారు, అదే ఒక పద్ధతి ప్రకారం కలిసి సంపాదించుకుంటున్నారనమాట వీరు. అదేవిధంగా దివ్య యనమల తూని నియోజకవర్గం, బాతుల బాలకృష్ణ రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ, సత్యనారాయణ పి గన్నవరం జనసేన పార్టీ, పంతం నానాజీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ, మిరియాల శ్రీదేవి రంపచోడవరం, దేవి వరప్రసాద్ రాజోలు జనసేన పార్టీ, బండారు సత్యనారాయణ కొత్తపేట, వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గం, బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన. అదేవిధంగా బొమ్మిడి నారాయణ నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ, ధర్మరాజు ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ, కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం జనసేన పార్టీ, తర్వాత చిర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ, సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గం, ఇలా మీతో అంతా టీడీపీ వెళ్ళిక. సుజన చౌదరి విజయవాడ వెస్ట్ బీజేపీ పార్టీ, కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గం. ఈయన సంగతి మనం చూసాం. ఈయననేమో బెల్ట్ షాపులు పెడుతున్నారనో, ఆడవాళ్ళకి సంబంధించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ ఇస్తే ఉల్టా నా మీదనే ఈ రకంగా చేస్తామని దళితుని కాబట్టి అని చెప్పి ఈయన చెప్తున్నారు. కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం బీజేపీ పార్టీ, కొలుసు పార్థసారథి నూజివీడ్ నియోజకవర్గం, తంగిరాల సౌమ్య నందిగామ నియోజకవర్గం, భాష్యం ప్రవీణ్ పెదకూరుపాడు నియోజకవర్గం, చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట నియోజకవర్గం, నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ. ఇంకా మీకు తెలిసింది ఈయన మంత్రిగా ఉన్నారు, ఈయన కూడా సంపద సృష్టి అనేది బాగానే చేస్తూ ఉన్నారంట. మరి ఈయన పక్కనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు పక్కనే. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, మొన్న వార్నింగ్ ఇచ్చారు కదా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అని చెప్పి. ఇంత జరుగుతాం జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే మొత్తం సగం వాళ్ళే ఉన్నారు. మరి ఇంత జరిగినా కూడా చూస్తూ ఊరుకున్నారంటే మరి తుఫాన్ ఊపేనా అని ఏ రకంగా ఎలివేషన్ ఇస్తే నాకు అర్థం కాలే. తర్వాత మనకొండ యాదవ్ చీరాల నియోజకవర్గం, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కడప. మరి మేడం కూడా సంపద సృష్టి బాగానే చేస్తూ ఉన్నారంట. మొన్న ఈ మధ్య కూడా అక్కడ ఇన్ఛార్జి మంత్రి ఎవరు వచ్చినప్పుడు అనుకుంటా అక్కడ గొడవ కూడా పడ్డారు వీళ్ళు. భూమా అఖిలప్రియ ఆలగడ్డ నియోజకవర్గం, ఈమెకు సంబంధించి అందరికీ తెలిసిందే, చికెన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏది కూడా వదిలిపెట్టడం లేదు, అంత సంపాదిస్తూ ఉన్నారని చెప్పి ఆమె మీద కూడా వాళ్ళ వర్గం మీడియాని అనేక కథనాలు ప్రచురించింది. గౌరు చరిత పాణ్యం నియోజకవర్గం, పివి పార్థసారథి ఆదోని నియోజకవర్గం, టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గం. మరి ఈయనకు సంబంధించి బండారు శ్రావణిశ్రీ ఆమె ఇష్యూ కూడా ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. మొన్న వాళ్ళ కొంతమంది టీడీపీ పార్టీకి చెందిన ఎంపీటీస్ ఎవరో ఇలా ఈ రకంగా జరుగుతూ ఉందని చెప్పి ఈయన దగ్గరికి రావడం జరిగింది. మరి ఈయన కూడా సంపద సృష్టిస్తూ ఉన్నాడు. ఇంకా ఈయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఇంకేమిటో చెప్పండి. కోట జయసూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గం, గీతా జయసూర్య నందికొట్కూరు నియోజకవర్గం, ఎంఎస్ రాజు మడకశిర నియోజకవర్గం, సవితమ్మ పెనుకొండ నియోజకవర్గం, తర్వాత కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం, గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గం, వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్, బండారి శ్రావణిశ్రీ సింగనమల నియోజకవర్గం. అదే ఈమెకు సంబంధించే ఇష్యూ జరుగుతూ ఉంది. టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసే రాజీనామా చేశారు. ఈమె వ్యవహార శైలి నచ్చక, ఈమె అవినీతికి పాల్పడతా ఉందని చెప్పి, కష్టపడేటువంటి కార్యకర్తలు పట్టించుకోవడం లేదని చెప్పి. అదేవిధంగా అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం. సో ఈ అనంతపురం ప్రాంతంలో మనం పబ్లిక్ బైట్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. అమిలినేని సురేంద్రబాబు బాగా డబ్బున్నటువంటి వ్యక్తి అంట. కాంట్రాక్ట్ పనులు మాత్రం అద్భుతంగా చేస్తారంట, నిజాయితీగా చేస్తారంట, కాంట్రాక్ట్ పనులు నాణ్యతతో చేస్తారంట. సో ఈయన గెలిపించుకుంటే మనకేమన్నా మేలు జరుగుతుందేమో, తాగడానికి నీళ్లు ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతో నేను గెలిపించుకున్నారంట. డబ్బు బాగుంది కదా, గవర్నమెంట్ ఇవ్వకపోయినా ఈయన సొంత డబ్బులతో చేస్తారని చెప్పి ఓట్లు వేస్తారంట. కానీ ఇంతవరకు ఆయన ఏ పన్ను కూడా స్టార్ట్ చేయలేదని నియోజకవర్గాలు చెప్తా ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఈయన మొదటి నుంచి కూడా ఈయన గురించి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాలో కానీ పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి.
ఈయన వాళ్ళపైన కూడా సీరియస్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అరణి శ్రీనివాసులు తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ, పులివర్తి వెంకట మణిప్రసాద్ అంటే పులివర్తి నాని అంటారు, చంద్రగిరి నియోజకవర్గం, గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గం, గతంలో రోజా గారు ఉన్నారు అక్కడ, విఎం థామస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వంశీకృష్ణ శ్రీనివాసులు విశాఖ సౌత్ జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే. సో ఇట్లా ఈ రకంగా 100కు పైగా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. రోజుకి 10 లక్షల చొప్పున, అంటే ఒక పద్ధతి ప్రకారం, అంటే ఎట్లా అంటే అది కూడా ఒక ఇప్పుడు నార్మల్ అయితేనేమో పేద ఎమ్మెల్యే అయితేనేమో 10 లక్షలు, కొంచెం మీడియం ఎమ్మెల్యే అయితేనేమో 20 లక్షలు, 15 నుంచి 20 లక్షలు, ఇక మంచి పలుకుబడి ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితేనేమో 30 లక్షల దాకా సంపాదిస్తున్నారంట. అక్కడ 2-3 వర్గాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కలిసిమెలిసి గొడవ పడకుండా సెటిల్ చేసి నీట్గా సంపాదించుకుంటున్నారంట. ఏమన్నంటే మరి సంపాదించుకోక తప్పదండి, మా కార్యకర్తలకు మరి నెలకు లక్షలు ఖర్చు అవుతుంది, వాళ్ళకు బిర్యానీ లేకుండా మందు లేకుండా మరి ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి, మరి వెహికల్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఒక 4-5 వెహికల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వాటి డీజిల్ ఖర్చులు ఇట్లా అన్నీ వేసుకుంటే లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అదే కాకుండా నియోజకవర్గాల్లో ఎవరైనా పెళ్లికి పిలిచినా, నామకరణానికి పిలిచినా, బర్త్డేకి పిలిచినా, మెచ్యూర్ ఫంక్షన్స్కి పిలిచినా, ఎంగేజ్మెంట్కి పిలిచినా, దేనికి పిలిచినా కూడా మరి అక్కడ సైన్యం వీళ్ళ టీం అంతా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఖర్చులకు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి వాళ్ళ చేతికి ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళకి అంత ఇంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి, ఈ రకంగా సంపాదించుకుంటేనే కదా అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారంట. ఇక మట్టి మాఫియా కానివ్వండి, అదేవిధంగా ఇసుక సంబంధించి కానివ్వండి, లిక్కర్ మాఫియాకి సంబంధించి కానివ్వండి, ఆర్థిక వనరులు ఏవి ఉన్నా కూడా వాటి మీద ఫోకస్ పెట్టి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంపద సృష్టి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు ఇస్తాననేటువంటి హామీల సంగతి కానీ వాటికి సంబంధించి కానీ ఎక్కడ ఒక సమిష్టిగా మనం ఏకమై 3 పార్టీలు ఉన్నాం కదా ఇక్కడ లోకల్గా, మనమంతా ఒక మాట మీద ఉండి ప్రజలకు ఏదైనా చేద్దాం, ప్రజలకు హామీ ఇచ్చాం కదా, దీనికోసం ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడదామనేటువంటి నియోజకవర్గం ఏది లేదు, నాయకుడు కూడా ఎవ్వరూ లేరు. పాపం ప్రజలైతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నిలువున మోసపోయినటువంటి పరిస్థితి. చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా మోసపోయలేకుండా, ముఖ్యంగా మహిళలు అయితే భారీ ఎత్తున మహిళలను మోసం చేశారు ఇక్కడ. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇస్తానని, ఇప్పుడేమో సంపద సృష్టించే మార్గాలు చెప్పండి అంటున్నారు. ఆ మార్గాలు అయితే మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. మరి దాన్ని మీ దగ్గర లిస్ట్ ఉన్నా కూడా ఏమీ అనడం లేదంటే మరి విచిత్రమైన నాకు అర్థం కాలేదు. సో ఈ అవినీతికి సంబంధించి అయితే మొత్తం జగన్ గారి లిస్టులోనే వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది జగన్ గారు అప్పుడు కొనసాగించారు కాబట్టి ఇది వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ వాసనలు ఇంకా పోలేదని చెప్పి అద్భుతంగా ఎల్లో మీడియా కవర్ చేసినటువంటి పరిస్థితి.